సూచనలు సలహాలు ఇట్లా ఇవ్వడానికి ప్రతి సెషన్ లో మనకు ముందుకు వస్తారు. దానికి ఒకసారి హ్యాపీ వెల్కమ్ సార్. 1 2 3 సార్. సో థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్. నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. సో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆరోగ్యం గురించి మనందరం కూడాను న్యాచురల్ గా సహజ పద్ధతిలో ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలనే దాని మీద ఈరోజు మీకు మన యొక్క ఆర్సిటీలో ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కామన్ గా కొన్ని 2-3 ప్రశ్నలు వేసుకున్నాం ఫస్ట్. ఓకేనా? ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఏం కావాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇంకా వెరీ గుడ్. ఇంకా టెన్షన్ ఉండకూడదు. వెరీ గుడ్. బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఓకేనా? రైట్. ఇంకేమన్నా మానవ ఆరోగ్య శాస్త్రంలో కొన్ని ముఖ్య విషయాలు మీకు చెప్తాను. మీరు అందరూ ఏవైతే ఇప్పుడు చెప్పారో 100% కరెక్ట్ చెప్పారు మీరంతా కూడా. ఓకేనా? అయితే మనం కోల్పోయినటువంటి కొన్ని విషయాలు ఎంత అనారోగ్యాన్ని తీసుకొస్తే మనం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? రైట్. ఫస్ట్ థింగ్ చైల్డిష్నెస్, చిన్న పిల్లల మనస్తత్వం. ఓకేనా? కోల్పోయాం మనం. అంటే చిన్న పిల్లల దశ దాటి మనం ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కదండి స్టార్టింగ్. 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. అవునా? సో కాబట్టి చిన్న పిల్లల తత్వం అనేది మనం కోల్పోయింది. కానీ మన శరీరానికి ఏమి ఉండాలంట? చిన్న పిల్లల తత్వం ఉండాలట, చైల్డిష్నెస్ ఉండాలట. చైల్డ్ ఇష్ యొక్క యాక్షన్స్ తగ్గాలి, కానీ చైల్డిష్ లో కావాల్సినటువంటి భావోద్వేగాలు బాడీలో ఉండాలి. ఎగ్జాంపుల్. ఓకేనా? రైట్. ఇప్పుడు చిన్నప్పుడు మన అందరం కూడాను ఆటలు పాటలు అన్ని చేస్తూ ఉంటాం. అవునా? ఎస్. అంటే కొన్ని ఒకరు చెప్పినా చెప్పకపోయినా, అడిగినా అడగకపోయినా మనకి ఏది అనిపిస్తే అది చేస్తాం. అవునంటారా కాదంటారా? ఎస్. అంటే నువ్వు ఇప్పుడు ఎగరాలనిపించింది, నీకేం చేస్తావు? దూకాలనిపించింది, పరిగెత్తాలనిపించింది, మాట్లాడాలనిపించింది, నవ్వాలనిపించింది, అవునా? ఈత కొట్టాలనిపించింది. అవునా? రైట్. అంటే మనకి ఏది అనిపిస్తే అది చేసేస్తాం. అవునా? దానికి ఒక హద్దు, ఒక లిమిట్ అనే దానికి లేదు. వేరాస్ ఇప్పుడు మనకు ఏజ్ దాటిన తర్వాత, సడన్ ఏజ్ దాటిన తర్వాత అలా చేయాలి అనేటటువంటి గుణం మన బాడీలో ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అరే ఇంకా నువ్వు చిన్నపిల్లవాడైనా అలాగే చేస్తావని అంటారు. అవునా కదా? అంటే చిన్నపిల్లల చేష్టలు తగ్గించాలని అంటుంటారు. కానీ దీని వలన జరిగేటటువంటి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటి? ఒక 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆల్మోస్ట్ అందరిలోనూ చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి. సో దీంట్లో ముందున్నటువంటి లాభాలు తెలుసుకున్నాం. ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత తెలుసుకుందాం, లాభాలు తెలుసుకున్నాం. ఫస్ట్ థింగ్, 15 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడాను సీజనల్ గా వచ్చే జ్వరాలు తప్ప ఎలాంటి రోగాలు రావు మామూలుగా పిల్లలకి. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు ఎవర్ గ్రీన్ హెల్తీగా ఉంటారు. బీపీలు వస్తాయి వాళ్ళకి, షుగర్లు వస్తాయి వాళ్ళకి, బాగా లావుగా ఉంటారా? అంటే వాళ్ళలో ఎక్సర్సైజ్ ఏమైనా చేయకపోతే, సరైన ఫుడ్ తినకపోతే లావుగా ఉంటారు. ఓకేనా? సో కాబట్టి పిల్లల్లో ఆకతాయితనం ఎక్కువగా ఉండడం వలన బ్లడ్ సర్క్యులేషన్ పూర్తి స్థాయిలో బాడీలో జరుగుతూ ఉంది. ఓకేనా? 15 సంవత్సరాల్లో పిల్లలు ఎక్కువగా నవ్వడం, ఆడడం, పాడడం చేస్తారా చేయరా? ఎస్. అంటే ఇప్పుడు నాకు నవ్వాలి అనిపించింది, ఏం చేస్తారంటే చిన్నపిల్లల బ్యూటీనెస్ ఏంటంటే వాళ్ళలో అసలు కోపం అనేది కనిపించదు. అన్లెస్ వాళ్ళకి ఏదైనా వ్యతిరేకత జరిగితే తప్ప వాళ్ళు ఏం కనిపించదు, కోపం అనేది అసలే కనిపించదు. ఎప్పుడైతే ఈ కోపం అనేది వాళ్ళలో కనిపించదో ఆటోమేటిక్ గా బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికప్పుడు బిందాస్గా ఉంటాయి అనమాట. గమనిస్తున్నారా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే చియర్నెస్. ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ చియర్ఫుల్ గా ఉంటారు పిల్లలు, స్మైల్ గా ఉంటారు. ఉంటారా? మనం ఈ దశకు వచ్చిన తర్వాత మనం నవ్వాలన్నా, స్మైల్ చేయాలన్నా మనం 1కి 10 సార్లు ఆలోచిస్తాం. ఏమండి? అవునా కదా? పక్కన చూసి నవ్వుతే ఏమనుకుంటాడు? అదే పిల్లవాడైతే వాడు ఎదుటి వ్యక్తి ఏమనుకోండి, నాకేంటి, నాకు నవ్వాలనిపించింది, నాకు స్మైల్ చేయాలనిపించింది, స్మైల్. అంటే చూడండి, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్రోన్ అప్ అండ్ ద చైల్డ్. ఓకే. సో కాబట్టి మనలో ఆ స్వభావం ఉండాలి. పిల్లల స్వభావం మనలో ఉన్నప్పుడు ఏమిటంటే న్యాచురల్ గానే శరీరంలో ఉన్నటువంటి ఒక రజోగుణం, ఈ హార్మోన్స్ ఏదైతే న్యాచురల్ గా రిలీజ్ కావాల్సిన హార్మోన్స్ మన బాడీలో ప్రాపర్ గా ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడు ఈ యొక్క రోగాలకి చెక్కు పెట్టడానికి, ఈ యొక్క రుగ్మతలకి చెక్కు పెట్టడానికి అవకాశం ఉంది. సో మామూలుగా మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరంలో ఈ రోగాలు, రుగ్మతలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైతే మన శరీరానికి ఏది అనవసరమో, ఏది అవసరం లేదో దాన్ని ఇచ్చినప్పుడు మన శరీరంలో ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఏమొస్తుంది? రుగ్మత వస్తుంది. ఓకేనా? అందుకనే పిల్లల స్వభావం కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండవది, ఆ స్వభావంలో కొన్ని గుణాలు చెప్పిన. ఒకటి చైల్డిష్నెస్. అంటే మనం కూడా అంతలా కాకపోయినా కొద్ది గొప్ప ఆటలాడడం, పాటలు పాడడం, ఆ తర్వాత నవ్వడం, ఓకే, ఇలాంటి కొన్ని న్యాచురల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలన్నమాట. దీన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో మీనింగ్ఫుల్ యాక్టివిటీస్ అంటాం. అర్థవంతమైనటువంటి, ఆనందకరమైనటువంటి కార్యకలాపాలు గడపడం అని చెప్తాం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా చేయడం వలన న్యాచురల్ గానే బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికప్పుడు చాలా చక్కగా హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొక ఇందులో కొన్ని భాగాలు మీకు చెప్తాను. ఒకటి లాఫింగ్ థెరపీ. ఏం థెరపీ అండి? లాఫింగ్ థెరపీ. మనము
కోపంలో ఉన్నప్పుడు, ఒకసారి బాధలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు వ్యక్తిని గమనించండి. వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది? వాళ్ళ ముఖం చూసారే నీకు ఏదో అయింది ఎలా అంటే, అవునా కదా? ఏంది ఇలా ఉన్నావు, కోపం ఉన్నావు ఏంటి ఎలా, అవునా కదా? సో అంటే ఆ కోపంలో ఉన్నప్పుడు మనిషి, బాధలో ఉన్నప్పుడు రోగం 10 రెట్లు ఎక్కువైతుంది. వాళ్ళకి ఏ రోగమైనా ఉండని, బీపీ ఉండని, షుగర్ ఉండని, నొప్పులు ఉండని, థైరాయిడ్ ఉండని, క్యాన్సర్ ఉండని, వాటెవర్ ఇట్ మే బి, దాదాపు 900 రకాల రుగ్మతలు ఉన్నాయి. ఈ రుగ్మతలు ఏదైనా కానీ మనిషిలో ఈ కోపము, ఓకేనా, తర్వాత ఇంకా బాధ, ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్య రెట్టింపు అవుతుంది తప్ప తగ్గదు. సో మనిషికి రోగం తగ్గాలంటే ఏం చేయాలి? కోపాన్ని తగ్గించుకోవాలి. అంటే మనశ్శాంతిగా ఉండడం నేర్చుకోవాలి, నవ్వుతూ ఉండడం నేర్చుకోవాలి, స్మైల్ ఇస్తూ ఉండడం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసాలు తెలుసుకుందాం. ఓకేనా, రైట్. ఒకసారి అందరూ నవ్వండి. వెరీ గుడ్. ఒకసారి పక్కన చూడండి, ఒకసారి ఫ్రెండ్స్ ఫేస్ చూడండి ఒకసారి. ఓకేనా, చూడండి ప్లీజ్, లుక్ ఎట్ యువర్ ఫ్రెండ్. పక్కన చూడండి ఒకసారి అందరూ. రైట్, వెరీ గుడ్. ఓకే, సో ఎప్పుడైతే మనం నవ్వుతూ ఉంటామో ఈ మెలటోనిన్ అనేటటువంటి ఒక మంచి కెమికల్ బాడీలో రిలీజ్ అయిపోయి, ఇలాంటి విషపూరితమైనటువంటి కెమికల్ మన బాడీలో ఉన్నా, లైక్ క్యాన్సర్ సెల్స్ కానివ్వండి, టాక్సిన్స్ కానివ్వండి, ఫ్రీ రాడికల్స్ కానివ్వండి, అంటే విషతుల్యం కలిగినటువంటి కొన్ని హానికారకమైనటువంటి రసాయనాలు కానివ్వండి, యూరిక్ యాసిడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాడీలోంచి బయటికి వెళ్ళాలి అంటే మన శరీరానికి స్మైలింగ్ చేసేటటువంటి గుణం ఉండాలి. మనము ఎప్పుడు కూడాను ప్లీజింగ్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన బాడీలో ఆటోమేటిక్ గా ఈ యొక్క డిజార్డర్స్ నుంచి మనము బయటపడడానికి అవకాశం ఉన్నది. ఓకేనండి, రైట్. సో ఫస్ట్ మనం చేస్తుంది స్మైలింగ్. ఓకేనా, ఈ స్మైలింగ్ వలన ఈ మెలటోనిన్ అనేటటువంటి యొక్క పాజిటివ్ హార్మోన్ రిలీజ్ అయిపోయి నేచురల్ గా మన బాడీ హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అదే మనం కోపంలో ఉన్నాం అనుకోండి, అది ఎంత డేంజర్ అంటే మెలటోనిన్ కావాలని మనం రిలీజ్ చేసినా కూడా రిలీజ్ కాదు. అంటే ఒకవేళ నీవు 1 సంవత్సర కాలంలో చనిపోతావని ఒక డాక్టర్ గారు డిక్లేర్ చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్, నిజంగా నీలో ఆ కోపం అనేది ఎగ్జిస్టింగ్ ఉంటే, నువ్వు ఆ కోపం అనేది బాగా ప్రదర్శన చేస్తూ ఉంటే హార్డ్లీ 3-4 నెలలు కూడా బతకదు. ఎందుకు? అది సరే, ఎస్, అది ఏం చేస్తుందంటే ఈ యొక్క నెగటివ్ కెమికల్స్ ని ఎక్కువగా రిలీజ్ చేసి లైవ్ గా ఉన్నటువంటి సెల్స్ ని తొందరగా డ్యామేజ్ చేస్తుంది. ఓకేనా, రైట్. ఇందులో ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు, అంటే ఒకసారి అండర్స్టాండింగ్ చేసుకుందాం మనం. మీరు పాజిటివ్ గా ఉన్నప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ గా ఉన్నప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. పాజిటివ్ గా ఉన్నప్పుడు ఉల్లాసంగా ఉంటుంది, నెగిటివ్ గా ఉన్నప్పుడు. అది ఇక్కడ ఇంకొకటి గమనించండి, మీరు పాజిటివ్ గా ఉన్నారు, ఇక్కడ క్లాస్ నేర్చుకుంటూ ఉన్నారు, అవునా? సో పాజిటివ్ గా నేర్చుకుంటున్నప్పుడు మీకు తెలియని ఎన్నో అంశాలు మీరు వెంటనే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదే ఇది నాకు రాదు, ఇది నా వల్ల కాదు, ఇది నాకు వద్దు అనేది నెగిటివ్ గా ఉన్నారనుకోండి, నేర్చుకోగలుగుతారా? ఇస్ ఇట్ పాసిబుల్? మీకు 100 కోట్లు ఇచ్చినా నేర్చుకోలేరు, ఎందుకంటే అది మీకు ఇష్టం లేదు కాబట్టి. సో కాబట్టి ఎక్కడైతే ఇష్టం ఉండదో, ఎక్కడైతే అయిష్టత ఎక్కువగా ఉంటుందో, ఆటోమేటిక్ గా ఈ యొక్క కెమికల్, ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది బాడీ మీద పడిపోయి తొందరగా రోగం పెరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, మనలో చిన్న పిల్లల తత్వం అనేది పెంపొందించుకోవాలి. కోపం అనే దాన్ని దూరంగా పెట్టాలి. మనకి బాధలు, కష్టాలు, సంతోషము, సుఖము ఈ మానవ జీవితంలోనే ఉంటాయి మనకి. ఓకేనా, ఇవన్నీ ఉండాలి, కానీ ఓకేనా అన్నిటిలోకెల్లా కోపాన్ని తగ్గించుకోవాలి. ఓకే, ప్రేమ, శాంతి, సమాధానము, నవ్వడము, ఓకేనా, ఇది ఎక్కువగా మన బాడీలో ఉత్పత్తి చేసుకున్నట్లయితే మనం బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉంటాం.